గత ప్రభుత్వం ఏపీలో 3 రాజధానుల పేరుతో మహాకుట్ర చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేసిన పనికి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిని రాజధానిగా గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. సంపద సృష్టించి భావితరాలకు అందించేందుకే పీపీపీ పద్ధతిని అనుసరిస్తున్నామన్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు 3 రాజధానులు. అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని ఎంత నామోషిగా ఉంటుందంటే ఓసారి నీ పేరేంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని. చెప్పడమే కాదు ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు.